అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఆంధ్రప్రదేశ్లో మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలందరికీ కూడా అద్భుతమైన పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఆల్రెడీ ఉచిత పథకాలలో భాగంగా మరికొన్ని మహిళలకు అందివ్వడానికి మహిళా దినోత్సవం సందర్భంగా మరి ముందుకొచ్చారు. ఏది ఏమైనా ఈ ఫ్రీ బస్సు విషయానికి వస్తే మరి ఈ రోజు నుంచి మరికొన్ని ఆఫర్లు కూడా ప్రకటించారు. ఆఫర్లు అంటే మీరు ఏదో కొత్తగానే అనుకోకండి. అంటే దివ్యాంగులకి ఈ రోజు నుంచి కూడా బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే ఈ ఉచిత బస్సు విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, చాలామంది అంటే పరిమితికి మించి ప్రయాణాలు ఎక్కువైపోయాయి. అందులో నా ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం వల్ల ఒకరు వెళ్లాల్సిన పనికి నలుగురు వెళుతున్నారు. నిజం చెప్పాలి అని అనుకుంటే ఎక్కడ బస్సు అనేది ఖాళీ ఉండట్లేదు. మగవాళ్ళు ఎవరైనా ప్రయాణం చేయాలంటే కూడా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అందులోనూ మగవాళ్ళ విషయం పక్కన పెడదాం, వాళ్ళు ఏ ఆటోల్లోనో లేదా మిగిలిన రవాణా సౌకర్యాలు ఏదైనా ఉంటే వాటిని పట్టుకుని వెళ్తారు. కానీ విద్యార్థులు పాపం వాళ్ళు బాలిక ఉన్నత పాఠశాలలో బాలబాలు చదువుతున్నటువంటి పాఠశాలల నుంచి వెళ్ళేటటువంటి చిన్నపిల్లలు వీళ్లతో సహా అంటే కాలేజీ విద్యార్థుల వరకు మనం చూసుకుంటే వాళ్ళకి బస్సులు దొరకట్లేదు, క్లాసులు మిస్ అయిపోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నిన్నటి వరకు మనకి ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి పిల్లలు ఎవరైతే ఉన్నారో బాలబాలికలు వీళ్ళందరూ కూడా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు కూడా బస్సులు చాలా ఫుల్గా ఉంటున్నాయి. మరి మహిళలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ప్రయాణం ఉపయోగకరమా, ఈ సమయంలో మనం వెళ్ళడం అవసరమా అని 1-10 సార్లు ఆలోచించండి. మనకి ఉచితం కదా అని మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగడమే కాకుండా ఒక్కొక్కసారి మనం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఆరోగ్యకరమైన తిండి అయినా సరే మనం ఎక్కువ తింటే అజీర్ణం ఎలా చేస్తుందో, ఉచితాలు ఇస్తున్నారు కదా అని మనం అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణాలు చేస్తే మనకి ఎఫెక్ట్ కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా. మరి అందుకనే ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అద్భుతంగా ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ ఉచిత బస్సును స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు అందివ్వడం జరిగింది. అందులో కూడా ఫ్రీ 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 నిజం చెప్పాలనంటే ఏం పర్లేదు, పైకి ఎక్కడం, బస్సులోకి ఆధార్ కార్డు చూపించడం సరిపోతుంది అంతే. అది కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎంతో హ్యాపీగా బిందాస్గా జరగచ్చు. మొన్న ఎక్కడో నేను వీడియో చూసా, పక్క ఊళ్ళో ఉన్న పూతరేకలు తెచ్చుకోవడానికి బస్సు ఎక్కెళ్తుందట ఆవిడ. అంటే ఏమనుకోవాలి చెప్పండి. అలాగే టీటీడీ దేవస్థానం వాళ్ళు లడ్డూలు ఎక్కడో పంచుతున్నారని అంటే ఆ బస్సులో ప్రయాణం చేస్తుందట. ఇటువంటి సిల్లీ కామెంట్ చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ మహిళలు ఈ మధ్య బాగా కొట్టుకోవడం, సీట్ల కోసం మరి జుట్టు పట్టుకుని కొట్టుకోవడం అవి బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఏది ఏమైనా మనకిచ్చినటువంటి గౌరవం కింద దీన్ని భావించాలి. ఈ ఉచిత బస్సుని గౌరవం కింద భావించి అంతే గౌరవంగా మనం వాడుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, అలాగే మనకి మేలు జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వానికి నష్టమే, మేలేముందిలేండి, కానీ ప్రభుత్వానికి చాలా నష్టాలు నడుస్తుంది. నిన్నగాక మొన్న సోషల్ మీడియాని షేక్ చేసేసినటువంటి ఒక చిన్న పాపకి ఆవిడకి ఒక తెలియని రోగం సోషల్ మీడియాని షేక్ చేసేసింది. నిజంగా ఆ పాప పునర్నవిక ఆ పేరు పూర్తిగా నాకు గుర్తులేదు, పునర్విక అనుకుంటాను. ఆ అమ్మాయి నెల్లూరు. ఆ పాపకి ఒక డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ని నయం చేయాలి అని అంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఆ పాపకి చేస్తే బ్రతుకుతుంది అని సోషల్ మీడియా అంతా షేక్ అయింది. ప్రతి ఒక్కరూ దానికి స్పందించారు, డొనేషన్స్ అన్నీ కూడగట్టారు. ఏది ఏమైనా లోకేష్ బాబు గారు కూడా ఇంచుమించుగా 6 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరి ఈ పాప ఆరోగ్యం కుదురుపడింది. ఆ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే, ఇట్లా ఈ పాప ఒకతే బయటకు వచ్చింది. ఇంకా చాలామంది ఇటువంటి రోగాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి ఉచిత పథకాలు ఇస్తూ పోతే మరి ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు ఇచ్చింది అని అనుకోండి, మరి ప్రభుత్వం మీద మరింత భారం పడుతుంది కదా. ఇటువంటి ఉచిత పథకాలు మనం మానేస్తే, ప్రభుత్వాలు ఇవ్వకుండా ఉంటే, మనం ప్రభుత్వానికి సహకరిస్తే ఇలా తెలియని వాటితో ఇబ్బంది పడే పిల్లలకి మరింతగా వాళ్ళని మెరుగైన వైద్యం అందివ్వడానికి ప్రభుత్వం దగ్గర నుంచి మనం నిధులు సమకూర్చుకోవచ్చు. ఈ ఉచిత బస్సు అనేది మహిళలు చాలా దారుణంగా వాడుతున్నారు అనే మాట బయట చాలా ఎక్కువగా వినబడుతుంది. అలాగే ఈ రోజు నుంచి ఉచిత బస్సులో మరొక అద్భుతమైన అవకాశాన్ని ప్రవేశపెట్టారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఇంద్రధనుస్సు పథకం కింద ఇవాళ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది. అందులో మహిళలకే కాదు, అలాగే ఇదే తరహాలో 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్తో సహా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. అలాగే సదరన్ సర్టిఫికెట్ లేదా స్మార్ట్ కార్డు చూపించి 0 టికెట్ పొందొచ్చు.
ఇతర బస్సుల్లో పాత పద్ధతిలోనే 50% రాయితీ ఉంటుందట. ఏది ఏమైనా ఇది అద్భుతమైన పథకం. ఇప్పటివరకు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉపయోగించుకున్నటువంటి ఈ పథకం ఇప్పుడు ఇంద్రధనుస్సు పథకం కింద దివ్యాంగులకు మరి ఈ రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుంది. ఏది ఏమైనా అలాగే మన మహిళలకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక 3 పథకాలను మరి ప్రభుత్వం మహిళలకు అందివ్వడానికి ముందుకొచ్చింది. అదేంటి అనంటే విద్యాలక్ష్మి పథకం. విద్యార్థులు చదువుకి ₹1,00,000 లోను ఇవ్వడానికి ప్రభుత్వం మరి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అలాగే కళ్యాణ లక్ష్మి పథకం, కొత్తగా అమ్మాయిలకి ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళ పెళ్లికి సహాయం చేయటటువంటి పథకం ఇది. అయితే ఇంకొకటి ఏంటి అనంటే యానిమేటర్లకి ₹15,000 విలువ గల స్మార్ట్ ఫోన్లు అందివ్వడం. ఈ 3 పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని మహిళలు అనుకుంటున్నారు. ఇంకా అధికారికమైన ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఈ 3 పథకాలు కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రవేశపెట్టబోతుంది. ఏది ఏమైనా పావలా వడ్డీకి అమ్మాయిల చదువులకి ₹1,00,000 వరకు లోన్ సౌకర్యం కల్పించడం అంటే ఏది ఏమైనా విజనరీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విజనరీ అంటే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు అంటే నేను పొగుడుతున్నానని మీరు అనుకోవద్దు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా ఈ విధంగా ఆలోచించారా? ఎవరైనా ఈ విధంగా ఇచ్చారా? ఓకే, విద్యార్థుల చదువుకి కానివ్వండి లేదా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి గత ప్రభుత్వం కూడా ఇప్పుడు లోకేష్ గారు పునర్నవిక ఆ అమ్మాయి ఆరోగ్యం కుదురుపడడం కోసం ₹6 కోట్ల ఇచ్చారు. మరి గత ప్రభుత్వాలు ఏమైనా చేసేయా అంటే లేదని మనం చెప్పుకోవాలి. అటువంటివన్నీ కూడా మన ముందుకు ఎప్పుడు రాలేదు. ఏది ఏమైనా చేసినా చెయ్యకపోయినా విజనరీ ఉన్న వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఎన్నో అద్భుతాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా ఈ 3 పథకాలు మహిళా శక్తి పథకం మరి చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అది ప్రభుత్వం మీద భారమే. కానీ ప్రభుత్వం మీద భారం కానిది ఏది అని అంటే చాలా ఉంటాయి. అందులో ఈ పథకాన్ని మనం సవ్యంగా వినియోగించుకుని సవ్యంగా ముందుకు వెళ్తున్నట్లయితే మనం ప్రభుత్వానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం, మనకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. అసలే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో బాలబాలికలందరూ కూడా సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి. ఇటువంటి సమయంలో మహిళలందరూ కూడా ప్రయాణాలు తగ్గించుకుని అనవసర ప్రయాణాలు ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసుకుని ఈ విద్యార్థులకు కనీసంలో కనీసంగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, సీట్లు ఇవ్వండి. వాళ్ళు ఎంతో ప్రెజర్తో పరీక్షలు రాయడానికి వెళుతున్నారు. వాళ్ళకి పరీక్ష పాస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రెజర్తో వాళ్ళు ప్రయాణాలు చేస్తారు. కాబట్టి వాళ్ళని కాస్త సీట్లు ఇవ్వండి. మీరు ఉచితమే కదా అనేసి అనవసర ప్రయాణాలు మాత్రం చేయొద్దు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అలాగే ఉచిత బస్సు పథకం ఏమైనా సన్నబడుతుందా, లేదు అది తగ్గుతూ వస్తుందా అని అంటే లేదే, రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక ప్రయాణం ఒక మనిషి చేయాల్సి వస్తే 4-5 మహిళలు ఫ్రీయే కదా అనేసి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. దీన్ని మీరు క్లుప్తంగా అర్థం చేసుకోండి. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల ఇంకా మిగిలిన వాళ్ళు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రయాణాలు చేయడానికి లేకుండా పోతుంది. అలాగే విద్యార్థులకు సీట్లు దొరకడం లేదు, వాళ్ళు క్లాసులకు అటెండ్ అవ్వలేకపోతున్నారు. అలాగే వాళ్ళు ఇంటికి తిరిగి సరైన సమయానికి చేరుకోలేకపోతున్నారు. మరి కాలేజీలకు విద్యాలయాలకు కూడా సరైన సమయానికి వెళ్ళలేకపోతున్నారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన పథకాన్ని సవ్యంగా మంచి దృష్టితో మనం ముందుకు తీసుకుని వెళదాం. అలాగే ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు మాత్రం చాలా 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 దౌర్భాగ్యమైన స్థితి ఏంటి అని అంటే జుట్టు పట్టుకుని కొట్టుకోవడం సీట్ల కోసం. ఏంటండి, మనం ప్రయాణం చేసేది ఇంచుమించు 1 గంట చేయొచ్చు, 2 గంటలు చేయొచ్చు. దీనికోసం మనం నించుంటే ఏమైనా ఇబ్బంది అయిపోద్దా? కాస్త మనలో మనం సఖ్యత పడుతూ మనం ముందుకు వెళితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం ఇటువంటి చెడ్డ పేర్లు మొయ్యాలా, ప్రభుత్వానికి ఇటువంటి చెడ్డ పేర్లు తీసుకుని రావాలా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కాస్త ఆలోచించండి. అలాగే మరొకసారి చెప్తున్నాను, ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అంటే గత 1 రోజుల నుంచి కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పిల్లలు సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి. అలాగే వాళ్ళు పరీక్ష రాయాలి. ఎంతో మానసిక ఒత్తిడితో ఉంటారు వాళ్ళు పరీక్షలు రాసేటటువంటి సమయంలో. మీరు వాళ్ళకి సీట్లు ఇవ్వండి. అలాగే వాళ్ళకి సరైన ప్లేస్ని అందివ్వడానికి మీరు దోహదం చేయండి. కండక్టర్ గారు వచ్చి నడండమ్మా, లోపలికి వెళ్ళండమ్మా అరిచేటట్టు చేయకండి. మనకి కూడా చదువుకున్నాం, మనకి కూడా జ్ఞానం ఉంది, మనం మనుషులమే కదా. మనం కాస్త ఒక అడుగు ముందుకేస్తే మిగిలిన వాళ్ళు పైకి ఎక్కుతారు అన్నది ఇంకిత జ్ఞానం కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే మేము ఎక్కేంత వరకు బస్సు ఆగట్లేదండి అని అంటే ఓకే, ఉచిత బస్సు కదా. ఏది ఏమైనా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఉచితమే కదా అని మనం ఎక్కువగా ఆహారాన్ని తింటే అది మనల్ని తినేస్తుంది. అలాగే ఉచితమే కదా అని ఉచితంగా మనం ప్రయాణం చేస్తే కొద్ది వరకు పర్లేదు, తర్వాత మనకే అరిష్టాలు ఎదురవుతాయి. మరి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేయండి. మరి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మరొక 3 పథకాలు
అదేంటి అని అంటే విద్యాలక్ష్మి పథకం కింద ₹1,00,000 లోన్ ఇచ్చేటటువంటి విధానం, అలాగే మరి కళ్యాణ లక్ష్మి కింద ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో అమ్మాయిలు వాళ్ళకి కూడా మరి ధన సహాయం చేసేటువంటి పథకం, మరి యానిమేటర్లకు ₹15,000 స్మార్ట్ ఫోన్లు ఇచ్చేటువంటి పథకం. ఈ పథకాలన్నీ ఇచ్చేస్తే ఇంకొక పథకం మాత్రమే మిగిలి ఉంటుంది. మిగిలిన పథకాలన్నీ ఇచ్చేసినట్టే. అదేంటి అని అంటే అమ్మాయిలకు ₹1,500, మహిళలు ఎవరికైతే ఉందో వాళ్ళకి ₹1,500 ఇవ్వడం అనేది ఆ పథకం ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని మనం చెప్పాలి. ఇటువంటి ప్రభుత్వాన్ని మరింతగా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. మరొకసారి మనం గెలిపించుకోవాల్సిన సమయం అయితే ఉంది అనేసి తెలుగు ప్రేక్షకుడు అంటున్నటువంటి మాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.